జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ లక్షటిపేట రహదారిపై ఎండపల్లి గ్రామస్తులు భారీగా రాస్తారోకో నిర్వహించారు. పిహెచ్సి సెంటర్ ను ఎండపల్లిలోనే నిర్మించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎండపల్లికి మంజూరైన ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఉద్దేశపూర్వకంగా రాజరాంపల్లికి గ్రామానికి తరలిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఎండపల్లికి ప్రైమరీ హెల్త్ ఎండపల్లిని నూతన మండల కేంద్రంగా తీర్చిదిద్దిన వెంటనే ఎండపల్లిలో తహసీల్దార్ గా కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదుపరి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మంజూరు అయింది. అయినప్పటికీ అనివార్య కారణాల చేత అప్పుడు నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడు మా ఎండపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సరిపడినంత ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ భూమి లేని రాజరాంపల్లి గ్రామంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి విరాళంగా సేకరించి అక్కడ నిర్మాణం చేపట్టడానికి రేపు భూమి పూజ కార్యక్రమం ఉన్నదని తెలిసి మా గ్రామస్తులందరి సమక్షంలో ఈరోజు ఎండపల్లి మండల కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టబడుతుంది. మీరు ఈ వేదిక నుంచి లక్ష్మణ్ కుమార్ గారిని ఒకటే విన్నపం చేస్తున్నాను. అయ్యా మంత్రి గారు, మా ఎండపల్లి ప్రజలు ఎన్నో రోజుల చిరకాల కోరిక మండలం మీరు తీసుకుపోతున్నది ఆసుపత్రిని కాదు, మా ఎండపల్లి గ్రామ ప్రజలందరి ఆత్మాభిమానాన్ని తీసుకుపోతున్నారు. గత ప్రభుత్వంలో